కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన సమీర్ సిరాజ్ ని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారైతే సమీర్ ఎలాంటి తప్పు చేయలేదని అతడి తల్లి సోదరి చెబుతున్నారు. సమీర్ లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. స్కామ్ లో ఇరుక్కున్నాడని చెప్పారు. ఇక ఇప్పుడు పేలుళ్ల కుట్ర కేసు అనే ప్రచారం జరుగుతోందన్నారు. సమీర్ ని విడిచిపెట్టాలని కోరుతున్నారు తల్లి సోదరితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పేలులకు కుట్రపడిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ కావచ్చు, నిఘా వర్గాలు కూడా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చెందినటువంటి సమీర్తో పాటు విజయనగరం చెందినటువంటి సిరాజ్ ఇద్దరిని కూడా అటు పోలీసులు అరెస్ట్ చేసి విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారిని ప్రస్తుతం అయితే వైజాగ్ సెంట్రల్ జైల్లో పంపించారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి సమీర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సమీర్ ఒక లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సమీర్ సోదరి ఉండి ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి మనతో మాట్లాడడానికి సమీర్ సోదరి అలియా బేగం ఉన్నారు. వారిని అడిగి మనుషులు అసలు సమీర్ ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏం చెప్పారు పోలీసులు? फ्राइडे के दिन जुम्मे के दिन अरेस्ट करे थे, काम पे गए थे तो वापस आए, फिर नीचे गए बाद में लेके चले गए पुलिस वाले. ఇంటికి వచ్చినారు పైకి మళ్ళా 6 జనే आए వచ్చి మొత్తం చెకింగ్ చేసినారు. ఇంట్లో ఏం లేదు, పూరా చెక్ కరే, హర్ చీజ్ చెక్ కరే. సమీర్ ఏం చేస్తాడు, అసలు ఏం పని చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉండేవాడు? समीर यहीं रहता, हमारे घर में ही रहता. मेरा भाई है और हम तीनों ही है, मम्मी मैं और भाई. पैदा भी यहीं छुए और समीर लिफ्ट टेक्नीशियन है और उन्होंने लिफ्ट टेक्नीशियन का काम करते थे. लिफ्ट टेक्नीशियन का ही काम करते, काम है तो जाते थे, काम नहीं है तो आ जाते थे. ऐसा. సిరాజ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చేవాడా? సిరాజ్ తెలుసా మీకు? सिराज कौन है नहीं मालूम सर, अब कभी बोला भी नहीं हमारा भाई सिराज के बारे में या किसी और के बारे में. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేవాళ్ళ మీ ఇంటికి? ఎవరైనా మీ బ్రదర్ ఫ్రెండ్స్? नहीं नहीं नहीं, घर को कोई भी फ्रेंड्स नहीं आते सर, कोई भी नहीं आया. తల్లి ఏమంతా ఉంది, సమీర్ తల్లి అడిగి విషయాలు తెలుసుకుందాం. అమ్మ ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏం చెప్తాడు? जुम्मे के दिन करे माँ 4:30 को करे. हम लोग पानी का नल रहा था, पानी भर लेते, बैठी बच्ची यहाँ बैठी, हम लोग काम कर लेते बैठे, नमाज पढ़े, नमाज से उठे तो बच्चा इतने में आया. कितने बजे आया? 4 बजे, 4:30 कुछ आया. एक 5 मिनट पानी पिया, नीचे उतरा, नीचे उतरते उसको पकड़ लिए. మీ కొడుకు ఏం చేస్తాడమ్మా? సమీర్ ఏం చేస్తాడు? लिफ्ट मैकेनिक है. हाँ, मेरा एक बच्चा है, उन्हें कमा के दे रहा तो हम खाने वाले. बीपी के गोलियां, हार्ट पेशेंट हूँ मैं हार्ट पेशेंट. क्या करो, मेरे बच्चे को पकड़ लेते, मेरे को बीपी ये हाई हो रही मेरे उनके साथ में कुछ ही नहीं है. मेरा बच्चा चलेगा तो मैं क्या करूँ? मेरे को इतना से मेरे को इंसाफ होना, मेरा बच्चा मेरे को घर, मेरा बच्चे से मेरे को मिलाओ. मेरे को बच्चे से भी नहीं मिला रहे. आपका काम है बच्चे से मिलाना हमारे को. ఎవరైనా వచ్చేవారా ఇంటికి? మీ ఫ్రెండ్స్, సమీర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవారా? कोई भी नहीं आ रहे. गवर्नमेंट साहब से यही छे, मोदी सरकार से यही छे, हमारा बच्चा मेरे घर को होना. क्योंकि हमारा 3 फैमिली है, छोटी गरीब फैमिली है हमारी. कमाना तो खाना है हमारे को. हमारा बच्चा लिफ्ट मैकेनिक है. मोदी सरकार ऐसा इंसाफ करो, हमारे तो हमारी दुआ तुमको लगेगी. మొత్తం మీద తన కొడుకు ఒక లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి కార్యకలాపాలు కూడా అతను పాల్పడలేదు. తన హెల్త్ కూడా బాగాలేదు, తనను చూసుకుంటున్నాడు, తన సోదరిని కూడా చూసుకున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తన కొడుకుని క్షేమంగా వదిలిపెట్టాలంటూ కూడా తల్లి డిమాండ్ చేస్తుంది. కోర్టు స్టూడియో.